హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్ లో భాగంగా ప్రాఫిట్ లాస్ కి సంబంధించిన క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ చూసినట్టయితే, ఏ సోల్డ్ ఏ వాచ్ టు బి. ఏ అనే వ్యక్తి బి కు ఒక వాచ్ అమ్మాడు. అయితే ఎలా అమ్మాడంటే 12% ప్రాఫిట్ కి అమ్మాడు. 12% ప్రాఫిట్ కి అమ్మాడు. అగైన్ బి ఏం చేశాడు, బి సోల్డ్ ఇట్ టు సి. బి మళ్ళీ దాన్ని సికి అమ్మాడు. అయితే ఎట్లా అమ్మాడు, విత్ లాస్ ఆఫ్ 5% లాస్ కి అమ్మాడు. సో అయితే ఇక్కడ సి ఎంత అమౌంట్ పే చేశాడంటే 2660 రూపీస్ సి మనకు పే చేశాడు. మనల్ని ఏం అడుగుతున్నాడంటే ఏ ఆ వాచ్ని బికి ఎంతకి అమ్మాడు అనేది అడుగుతున్నాడు. సో ఏ అమ్మినటువంటి ప్రైస్ ఎక్స్ అనుకుందాము. సో కాబట్టి 2660 వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మీద ఫస్ట్ మనకి ఎంత లాభం వచ్చింది, 12% ప్రాఫిట్ వచ్చింది. సో 112/100 ఇంటూ తర్వాత ఈ టోటల్ మీద మనకి ఎంత లాస్ వచ్చింది, 5% లాస్ వచ్చింది. సో 100లో 5% అంటే 95. సో 95/100. సో మనకి ఇందులో ఈ ఈక్వేషన్ లో మనకి ఎక్స్ కావాలి. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2660 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 112 ఇంటూ 95. సో దీంట్లో మనకి 5 టేబుల్ పోతుంది, 95 టైమ్స్ పోతుంది, 100 ఇందులో 20 టైమ్స్ పోతుంది. సో ఈ 19 ఇందులో 140 టైమ్స్ పోతుంది. ఈ 112 ఏమో 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ 10, ఇక్కడ 56. సో ఇక్కడ మనకి 14 ఇంటూ 4 56 టైమ్స్ పోతుంది. ఈ 4 ఇందులో 25 టైమ్స్ పోతుంది. టోటల్గా మనకి ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 25 ఉంది. సో మనకి ఎంత మిగులుతుందంటే 2500 వచ్చింది. అంటే ఏ ఆ వాచ్ని ఎంతకి అమ్మాడంటే 2500 రూపాయలకి అమ్మాడు. ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఆప్షన్ సి ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.